హలో 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 మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మేడం ఇప్పుడు మొన్న మన కేటీఆర్ గిట్లా అటు పోయింది కదా మన మేడిగడ్డకు. మేడిగడ్డకు పోయిండు. ఇప్పుడు అంత మంచిగా పోయి అంత మంచిగా వివరించి చెప్పినప్పుడు మంచిగా నీళ్లు అటు రాకుండా చేసి ఆ 3 పిల్లర్లు రిపేర్ చేసి మళ్ళా నీళ్ళు ఇయొచ్చు కదా మేడం. ఇప్పుడు ఇట్లా ఇయ్యకపోతే మరి అవి అట్లనే ఇప్పుడు ఆ పిల్లర్లు గుంజిపోయిన కాంచే వాటర్ పోతున్నాయి. ఇవాళ మేము చూసినాము. మరి అట్లనే పోతే అవి కూలిపోతే మరి వచ్చే సంవత్సరం కూడా నీళ్ళు ఎక్కడ చేతులు దింపుతారు, ఎట్లా ఇస్తారు మేడం? వచ్చే సంవత్సరం కూడా ఇవ్వలేరు. ఇంకా బాగా ఇప్పటికే ఆల్రెడీ ఘోరంగా ఉంటాయి. ఇప్పటికే నువ్వు చూస్తున్నావు కదమ్మా, ఆల్రెడీ ట్యాంకర్లు పెట్టుకొని వర్షానికి నీళ్లు అవును, పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అవునవును. అయితే ఒకటే చెప్తాము, రాజకీయాలు అన్ని విషయాలలో రాజకీయాలు చేయకూడదు. అవును, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మనం ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, నీటి ఎద్దడి, సాగు ఎద్దడి రాకుండా ఉండాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేసి నీళ్ళు ఇవ్వాలి. ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటే ఆగమయ్యేది ఎవరు? మనమే కదా. అవును, నాయకులు ఆగం గారు, ప్రజలు మనమే ఆగమవుతారు. మేడం. మన తెలంగాణ ప్రజలనే ఆగం చేస్తాను వీళ్ళందరూ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయితే మొత్తం ఇంకా అయినా కూడా వాళ్ళకు ఉన్నది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ల గినుక సీట్లు అయితే రాకపోతే కాదు మేడం, మా ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ మంచిగా ఉద్యోగాలు వివరించి ఉండవని వాళ్ళు భయపడుతున్నారు. అదే మేడం, అంత వాళ్ళు ఇంజనీర్లను తీసుకుపోయి చూపించి మీరేమన్నా తెలియకపోతే మమ్మల్ని అడగండి, లేకపోతే ఇంజనీర్లను అడగండి అని వాళ్ళు అంటేనే ఉన్నారు. అయినా వీళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు తీసుకుంటలేరు మేడం. కాకపోతే ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమంటాడు హరీష్ రావుని అంటాడు, దూలం లెక్క తిరిగిన దూడకున్న బుద్ధి లేదు అని అంటే, దూడ అంటే ఏంటిది మేడం? ఆవు. అవును, ఆవును మనం పూజిస్తాం మేడం మన తెలంగాణలో. అంటే వీళ్ళు అవమానిస్తున్నారు. వీళ్ళు అవమానిస్తున్నారు ఆవును. ఆమె ఒక లక్ష్మీ దేవత రూపం లాగా అనుకుంటాం మనం. ఇప్పుడు ఏ గుడికి పోయినా ఆవులు ఉంటాయి. మన ఆవును కాళ్ళు కడిగి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కి మనం తోకతో కొట్టించుకుంటాం మనం తల మీద. అవును. మరి అట్లాంటి ఆవును ఈయన అవమానిస్తాడు మేడం అసలు. ఏమనుకుంటున్నారమ్మా ఊర్లల్లో? మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో ఇంటింటికి మొత్తము రామ మందిరం నిర్మించి అన్ని అక్షంతలు ఇంటింటికి చేర్చిరు, మేము రాముని గుడి కట్టినామని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మేము ఇందిరమ్మ రాజ్యం తెచ్చినామని వీళ్ళు అంటున్నారు. మరి మాకెళ్ళి వరంగల్కి బీజేపీ లేదు మేడం, ఎక్కువ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈసారి తప్పకుండా వస్తుంది మేడం. వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం తప్పలేదు మేడం. వాళ్ళు కింది స్థాయి వాళ్ళు అన్ని ఏం చేసిందంటే కేసీఆర్ గారు మొత్తము అకౌంట్లలో కొట్టుడు అదొకటి పొరపాటు మేడం. అవి కింది స్థాయి వాళ్ళ ద్వారా వాళ్ళు కింది స్థాయి వాళ్ళు పంచలేకపోయిండ్రు. వాటిని వీళ్ళు ఇస్తానులా అనేది చెప్పలేకపోయిండ్రు. కింది స్థాయి చెప్పలేక అవి జనంలోకి వెళ్ళలేదు మేడం. వెళ్ళక వీళ్ళు తిరగలే. మళ్ళా కేసీఆర్ కూడా తిరగలేదు. కొన్ని ఇట్లా ఇప్పుడు రోడ్ షో చేస్తానంటాడు మేడం 12వ తారీఖు. 12వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఉంది. అయితే ఇప్పుడు మీ ఊర్లలో జనాలు ఏమనుకుంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, ఇప్పుడు మొన్న ఫ్రీ కరెంటు తర్వాత గ్యాస్ బండ్ల గురించి చెప్పారు. అంటే మిగతావి ఇవ్వాల్సిన, కిందాక చెప్పినా కదా, మహిళలకు ఇచ్చే 2500 కానీ, తులం బంగారం కానీ, ఇట్లాంటి పెన్షన్లు, పెంచిన పెన్షన్లు కానీ ఇవి ఏమంటలేరు కదా. మరి ఏముండ్రు ఇంక జనాలు ఏమనుకుంటున్నారు చెప్పండి కాస్త. అయితే జనాలు ఏమనుకుంటారంటే మేడం, అందరికి తెలిసిపోయింది మేడం. ఇప్పుడు రైతు బంధువు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, ఈ తులం బంగారం కానీ, మహిళలకు 2500 కానీ ఇవి పెట్టక చిన్న చిన్నవి పెడుతున్నాడు. ఇవన్నీ ఓట్లు పడదాకనే అని అందరికి తెలిసిపోయింది మేడం. ఇక్కడ కూడా అట్లనే అనుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే, నిజంగా వీళ్ళకు ఇవ్వాలని ప్రేమ ఉంటే ఈ మహిళలకు ఎందుకు 2500 అమలు చేయలేదు? ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు 90 ఎన్నో ఉన్నాయని మీరు చెప్తారు మేడం. తెల్ల రేషన్ కార్డు 97 లక్షలు ఉన్నాయి. మరి అందరికి ఇవ్వచ్చు కదా మేడం గ్యాస్ బండ్లు. అప్పుడు చెప్పిండు మేడం, నేను అందరికి ఇస్తా అని చెప్పినాం. మరి ఇప్పుడు 40 లక్షల మందికి ఎందుకు ఇస్తున్నాడు మేడం ఇవి గ్యాస్? 40 లక్షల మంది కూడా అందరికి రాదు. ఎందుకంటే 40 లక్షలకైతే 182 కోట్లు కావాలి. వీళ్ళు విడుదల చేసింది ఎంత అంటే 82 కోట్లు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు, కానీ ఇంట్లో అందరికి రావు. ఇదెంత అని మాకు ఇవేంటి పింఛన్ల గురించి చెప్పిండు మా మేడం. ఇదెంత 4 అని. మరి అవే 2 ఇస్తున్నాడు ఇప్పుడు 3 నెలల కాంచి.
4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఆ అన్నారు. ఆ ఉమ్. అయితే ఇప్పుడు ఏం లేదు మేడం, ఇంత రెండు కూడా ఇయ్యకపోవును. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అవి ఇంత రెండు పెట్టిండు, అల్ల కూడా ప్రజలు సగం మనం సగం కూడా అమలు చేస్తాడు మేడం. ప్రజలు నమ్మరు కదా. నమ్మతలేరు మేడం, ఇప్పటికే తెలిసిపోయింది, 100% తెలిసిపోయింది. కాకపోతే ఎక్కడన్నా ఒక పావుల వంతు వాళ్ళ అభిమానులు అనేటోళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు చేస్తారు. ఆగా ఎందుకు, ఇంకా టైం ఉంది కదా, ఇంకా 100 రోజులు కాలేదు కదా అంటాను మేడం. సరే అమ్మా, అంటే మీలాంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని అంటే ఏం జరుగుతుంది. మేము ఎప్పుడైనా కూడా మాకు టిఆర్ఎస్, మేము ఎప్పుడుకు ఆయన ఎక్కడ కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తాం మేడం. మేము థ్యాంక్ యూ మేము సో మచ్ వస్తుంది అమ్మా. అనుకున్నాం మేడం. అసలుకు మాకు ఇప్పటి వరకు కూడా ఇంకా అదే ఎందుకు రాలేదు, అంత జనాభా వచ్చింది మీటింగ్ పెడితే ఎందుకు రాలేదా, అదే షాక్ లో ఉన్నాం మేడం ఇంకా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఉన్నారు, ఎందుకంటే మార్పు కావాలనుకున్నారేమో, మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో ఓకే కోరుకున్నారు, మంచిదే. కానీ ఆ మార్పు కూడా వాళ్ళు కూడా చూపించాలి. కానీ ఇలా నీళ్ళు లేకపోవడము, కరెంటు లేకపోవడం, ఇట్లాంటి గోస పెట్టుడు కాదు కదా మార్పు అంటే.